రేపు గవర్నర్ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు. అన్ని పార్టీల నేతలతో కలిసి గవర్నర్ దగ్గరికి వెళతారు. ఇవాళ సభలో పెట్టిన బిల్లును ఆమోదించాలని గవర్నర్ను కోరనుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నమన్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలను వెళ్తామన్నారు. గవర్నర్ దగ్గరికి బీఆర్ఎస్ వాళ్లను కూడా ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ మంత్రులు రేపు గవర్నర్ను కలవనున్నారు. అన్ని పార్టీల నేతలతో కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్తారు. ఇవాళ సభలో పెట్టిన బిల్లును ఆమోదించాలని గవర్నర్ను కోరనుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నమన్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళతామన్నారు. గవర్నర్ దగ్గరికి బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, ప్లాన్ ప్రకారం వెళుతున్నట్టు కనపడుతోంది. అయ్యే పరిస్థితి ఏమైనా కనపడుతుంది? సెప్టెంబర్ 30 లోపు రిజర్వేషన్లు ఓకే అయిపోయి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పి పొన్నం చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందా? అలాగే బీఆర్ఎస్ని కూడా కలుపుకెళ్తామంటున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఫోన్ లైన్ కట్ అయింది. విల్ ట్రై టు కాంటాక్ట్ అగైన్. సో మొత్తంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈరోజు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుకు సంబంధించి గవర్నర్ ఆమోదం కోసం నేరుగా మంత్రుల బృందం గవర్నర్ను కలవబోతున్నారు. గవర్నర్ ఆమోద ముద్ర కోసం మంత్రులు రిక్వెస్ట్ చేయబోతున్నారు. తమతో పాటు మిగతా ప్రతిపక్ష నేతలను కూడా కలుపుకొని వెళ్తామని చెప్పి, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని వెళ్తామని చెప్పారు. వారిలో బీఆర్ఎస్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ వారిని కూడా ఆహ్వానిస్తాము, కలుపుకొని వెళ్తామని చెప్పి కాంగ్రెస్ అధికార పక్ష నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మంత్రుల బృందం గవర్నర్ను కలవబోతోంది 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి. రైట్, ఈ నెల ఆఖరిలోపు అంటే సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థలు నిర్వహిస్తాము, దానికంటే ముందు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామనేది మంత్రులు చెప్తున్నటువంటి మాట, ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. చారి, ఏంటి అయ్యే అవకాశం కనపడుతుంది సెప్టెంబర్ 30 లోపు? ప్రభుత్వం 2-3 ఆప్షన్స్ ని ఓపెన్ చేసి పెట్టుకుంది. దీంట్లో భాగంగానే రేపు గవర్నర్ ని కలిసి ఇవాళ అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిని ఇవ్వడంతో పాటుగా మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటి ఇష్యూని పరిగణలోకి తీసుకోవాలని గతంలో కోర్టులు తీర్పిచ్చాయి అనేది ఒక అంశము. రెండవ అంశం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రామాణికం ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇచ్చినో దానికి ప్రామాణికం లేకుండా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది 2 అంశాలు. ఈ రెండిట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి కాబట్టి లీగల్ గా కోర్టులో దాన్ని సాధించుకునేటువంటి వెసులుబాటు ఉంది అనేటువంటి అంశం ఒకటి. 2, మూడ్ ఆఫ్ ది హౌస్ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేయొచ్చు అనేటువంటి లీగల్ ఒపీనియన్ ఉంది అనేది ఒక అంశం. ఈ 2 అంశాలని బట్టి 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వచ్చు అనేటువంటి ఆప్షన్ ఉంది. ఈ క్రమంలోనే గవర్నర్ ని అప్పీల్ చేయడానికి రేపు అపాయింట్మెంట్ కావాలి అని ప్రభుత్వం తరఫున గవర్నర్ ని కోరారు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా లేఖలు ఇచ్చి అందరినీ గవర్నర్ ని కలవడానికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపు క్రితం అసెంబ్లీ మీడియా లాబీలో మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్చాట్ చేసి ఇలాంటి అంశాలని స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఏదైతే గడువు పెట్టిందో ఆ గడువులోపే అనుకున్నటువంటి 42% రిజర్వేషన్ ని లీగల్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ ని పరిశీలిస్తుంది కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి అంశంలో ఆయన ఇలాంటి ప్రకటన చేశారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.